ఒకటే కోరుతున్నానయ్యా, ఈ అందరి తరఫున కోదాడలో ఉన్నటువంటి బాధిత బంధువులు, చుట్టాలు, దుఃఖితులై 4 రోజుల నుంచి ఏడుస్తున్నటువంటి చుట్టాలు, బంధువులు అందరినీ పెట్టుకొని నేను అడుగుతున్నది ఏంటంటే, కలెక్టర్ ముందు డిమాండ్లు పెడతాను. కలెక్టర్ ఇమీడియట్ ఇక్కడికి రావాలి. కలెక్టర్ ఇమీడియట్ గా వచ్చి మర్డర్ కేసు నమోదు చేయాలని, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మర్డర్ కేసు నమోదు చేయించాలి. కస్టోడియల్ డెత్ జరిగింది. బాధ్యులు ఎవరో, నరేష్ రెడ్డా, మరొక పోలీసా, డిఎస్పీనా, ఎవరు ఆ కస్టోడియల్ డెత్ కి కారకుడో అతని మీద మర్డర్ కేసు నమోదు చేయాలి. ₹1 కోటి ఆ బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లియాలి. ఆ కుటుంబానిలో ఒక మనిషికి ఏదైనా ఒక ఉపాధి, ఒక కాంట్రాక్టర్ లేకపోతే ఉద్యోగమో ఏదైనా ఒక ఉపాధి. ఎందుకంటే ₹30,000 సంపాదిస్తాడు పెట్రోల్ పంపులో ఉండి. ఉపాధి కోల్పోయింది. తండ్రి లేడు పిల్లగాడికి, ఆమెకు భర్త లేడు. ఉన్న ఒక పిల్లగాడు, రెండవ పిల్లగాడు మానసిక వికలాంగుడు. గుడిసె, ఇంటికాడ రేకుల గుడిసె. ఈమె ఎట్లా బతికింది? ఏమిటి ఈ అన్యాయం? ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నా. ఇంత తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పోలీసుల యొక్క ప్రవర్తనని చూస్తుండా లేదా? ఏంటి ఈ రాజ్యం? అన్యాయంగా చంపడం ఏంటి? అందుకనే కస్టోడియల్ డెత్ లో ఉన్న ఈ దళితుడైనటువంటి వ్యక్తి చనిపోయిండు, కర్ల రాయేషు. వెంటనే డిమాండ్ చేస్తున్నాం, కలెక్టర్ ఇక్కడికి రావాలి. ఆ కలెక్టర్ వచ్చి కాగితం రాసియాలి, మనకు ఆర్డర్ కాపీ ఇవ్వాలి. ఆ ఆర్డర్ లో అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, మర్డర్ కేసు నమోదు చేయాలి, ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. వాళ్ళకు ఒక చిన్న ఇల్లు ఏదైనా శాంక్షన్ చేయించాలి. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ తల్లికో ఎవరికైనా ఒక ఉపాధి మార్గం చూపించాలి. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన మనిషి, ముఖ్యమంత్రి కావాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీమతి వారి పద్మావతి గారు, అరే కదా పేరు, వారి సతీమణి, ఇద్దరు ఇక్కడ ఎమ్మెల్యేలు, ఈ 2 పక్కల ఎమ్మెల్యేలు. వాళ్ళు అనేక సార్లు ఏమని ప్రకటించారు? మాకు ఏ స్వార్థం లేదు,